వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ బుగ్గ రామేశ్వరం ఆలయంలో చోరీ జరిగిన కేసులో మహారాష్ట్రకు చెందిన 2 నిందితులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మీడియాకు ప్రతినిధులకు వివరాలు వెల్లడించారు. రెక్కి చేసి మొత్తం 5 మంది నేరానికి పాల్పడ్డారని గుర్తించామన్నారు. నిందితుల నుండి మొత్తం 10 కిలోల వెండి దొంగలించారు. వీరి వద్ద నుండి 4 కిలోల వెండిన స్వాధీనం చేసుకోవడం జరిగిందని, మిగిలిన నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ప్రజలు ఆలయాలలో అనుమానాస్పద వ్యక్తులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఓర్వకల్లు పోలీస్ స్టేషన్ సిఆర్ నో 46/2026 సెక్షన్ 331 4 305 డి బిఎన్ఎస్ కేసులో త్వరతగతిన ఛేదించిన కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్, కర్నూల్ రూరల్ సిఐఎం చంద్రబాబు నాయుడు, ఓర్వకల్లు, ఉలిందకొండ, కె నాగలపురం, కర్నూలు తాలూకా ఎస్ఐ లు యు సునీల్ కుమార్, ఏ ధనుంజయ, ఏ అఖిల్, పి మోహన్ కిషోర్ రెడ్డి మరియు సిబ్బంది హెచ్సిజి ప్రతాప్ కుమార్, ఆర్ సుబ్బరాయుడు, ఎస్ సమీర్, కిరణ్, మద్దిలేటి, రవీంద్ర సింగ్, వెంకటరమణ, సోమేష్లను కర్నూలు ఎస్పీ అభినందించి పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ రివార్డులు అందజేశారు. అందరికి నమస్కారం అండి. 3 వారాల క్రితం అంటే 17వ తేదీ ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2:30, 3 o'clock మధ్యంలో మన ఓర్వకల్ పోలీస్ స్టేషన్ జ్యూరిస్డిక్షన్లో ఉన్న ప్రసిద్ధమైన టెంపుల్ మన కాల్వబుగ్గ టెంపుల్లో దొంగతనం జరిగింది. దీంట్లో స్వామివారి దగ్గర చుట్టూ ఉన్న అమ్మవారి దగ్గర చుట్టూ ఉన్న సిల్వర్ ఐటమ్స్ దాదాపు 10 కిలోలు సిల్వర్ ఐటమ్స్ దొంగలించడం జరిగింది. ఇది ఫేమస్ టెంపుల్ కర్నూలు జిల్లాకి. సో ఈ కేసుని మనం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని దాదాపు 3 టీమ్స్ కంటిన్యూస్లీ 24 hours ఎస్ఐ ఓర్వకల్లు, ఎస్ఐ ఉలిందకొండ, ఎస్ఐ నాగలాపురము, సిఐ కర్నూలు రూరల్ ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. సో కంటిన్యూస్ ఎఫర్ట్స్ ఆ తర్వాత చాలా సీసీటీవీ ఫుటేజెస్ అనలైజ్ చేసి, చాలా టోల్ గేట్ అనలైజ్ చేసి టెక్నాలజీ వాడి మనం ఈ కేసు ఛేదించడం జరిగింది. సో ఈ కేసులో 2 ముద్దాయిల్ని నిన్న కర్నూలు అవుట్స్కర్ట్స్లో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అర్జున్ కుంబార్, అక్షయ్ ఠాకూర్. వీళ్ళ దగ్గర దాదాపు 4 కిలోల స్టోలన్ ప్రాపర్టీ సిల్వర్ ఏముందో అది స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళ ఇంటరాగేషన్లో తెలిసింది ఏమంటే టోటల్ 5 members వచ్చారు. ఒకరు కార్ డ్రైవర్గా పనిచేస్తే 4 మన సీసీటీవీ కెమెరాలు కూడా చాలా క్లియర్గా వచ్చింది. సో వీళ్ళు 4 దొంగలించ టీంలో ఉన్నారు. సో నా సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ డే అంటే 16వ తేదీ మధ్యాహ్నం వీళ్ళు వచ్చి రెక్కి అంటారు ఒకసారి చెక్ చేసి వెళ్ళడం జరిగింది. అలాగే మొత్తం ప్లాన్ చేసి ఎర్లీ మార్నింగ్ 2:30కి వీళ్ళు దొంగతనం పాల్గొంటున్నట్టు మా ఇన్వెస్టిగేషన్లో తెలిసింది.
సో ఈ 5గురు కూడా మహారాష్ట్ర పూణేకి చెందినవారు. పాత ఐడి అరాక్ కేసెస్ కూడా ఉన్నాయి. ఇంకా వేరే కేసెస్లో కూడా వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా అని ఆ కోణంలో మనం వీళ్ళని ఇంకా ఇంట్రోగేషన్ చేయాలి. ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి పంపించిన తర్వాత మళ్ళీ పోలీస్ రిమాండ్ తీసుకొని ఫర్దర్ ఇంట్రోగేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇంకా 3 అరెస్ట్ చేయాల్సి ఉంది. దాదాపు 6 kilos ప్రాపర్టీ ఇంకా రికవర్ చేయాల్సి ఉంది. దాన్ని కూడా వాళ్ళు అచ్చు కోసం ఇంకా కంటిన్యూస్లీ మన టీమ్స్ పనిచేస్తే త్వరలో ఆ 3 కూడా పట్టుకొని మిగతా ప్రాపర్టీ కూడా మనం సీజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సో